కాలంలో తొట్టెలున్న పోరల కాంచి 90 ఏళ్ల ముసలోళ్ళ దాకా ఫోన్ లేకుంటే పొద్దే ఓకుట అయింది. మార్కెట్లకు ఏదైనా కొత్త ఫోన్ వచ్చిందంటే చాలు అదేంది ఎట్లుందని పైసలు లేకున్నా క్రెడిట్ కార్డు గీకైనా ఆలిల తన అప్పు చేసైనా దాన్ని కొని వాడేదాకా పాన మూకోదు చాలా మందికి. ఇవాళ కొత్త ఫోన్ రిలీజ్ అయ్యే వరకల్లా చూడుండ్రి జనాలు ఎట్లేగబడ్డారో. అప్పు చేసైనా ఐఫోన్ కొని వాడేటోళ్ళు తక్కువేం లేరు మన కాడ. పూటకింత కూటికి లేకున్నా వంటింట్లో సామాన్ లేకున్నా మందికి చూపెడతాను మాత్రం ఐఫోన్ ఉండాలి అని మస్తు ఫీల్ అవుతుంటారు కొందరు. ఇక అట్లా ఉన్నోడు లేనోడు చిన్నోడు పెద్దోడు అనుకుంటా అందరూ ఐఫోనే వాడుతుంటా అప్డేట్ మోడల్ కోసం తల్లాడుతుంటారు. అట్లనే ఊరిచ్చి ఊర్ల మీదకి అలా ఐఫోన్ 16 రిలీజ్ అయ్యే వరకలా ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టే ఎట్లేగబడ్డారో చూడురు. ఇక పొద్దుగాల కోడి కూడా కూయక ముందే గుర్కాయన వండుకోక ముందే ముఖాలు కూడా అడగకుండా ముంబై ఢిల్లీ ఈడాడని ఏం లేదు ఏడేడు యాపిల్ స్టోర్ ఉంటే ఆడ జనాలు ఇట్లా కుప్పలు తెప్పలుగా ఎగబడ్డారు. ఆడున్న సెక్యూరిటీ వాళ్ళు ఎవర్రా మీరు అంతా నిమ్మలంగా నిద్రలేక కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటా వాళ్ళని ఆపలేక నెత్తి కొట్టుకుర్రాట. ఓరు నాయన జర నిమ్మలంగా ఓర్రా అయ్యా ఆయన మందిలో దోసుకుంటా వాడితే తొక్కుకుంటా పోతటే ఉన్నారు గాని తోటం లేపుదామని ఎవరు కూడా రారు. అయినా అంతే అన్నారంటారు గాని పైసలు పెట్టే కదా ఫోన్లు కొంటారు. మంచిదే రిలీజ్ అయిన నాడే ఇట్లా పగబట్టినట్టు లైన్లు కట్టి వరద బాధితులకు పులిహోర పొట్లాలు వంచితే ఎగబడ్డట్టు మరీ గిట్లేగబడాలన్నా. రేపెల్లుండి కొంటే యాపిల్ ఫోన్ పైనాపిల్ ఫోన్ అవుతుందా బత్తాయికాయ అవుతుందా ఎన్నడు మారుతారో ఏమో ఇసొంటోళ్ళు అని కూడా కామెంట్లు చేయబట్టిరు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ వీడియో చూసిన జనాలు. రాజకీయాలలో అందరూ ఫ్యాక్షనిస్టులు లెక్కనే డైలాగులు కొట్టుకుంటుర్రు. నీ ఇంటికి వచ్చా నీ విల్లాకొచ్చా దమ్మున్న మొగోన్వి అయితే రారా చూచుకుందామని వాచిపోయేటట్టు తొడలు కొట్టుకుంటుర్రు. ఇక కొందరైతే కాని మాటలతోటి కారిచ్చులు పుట్టిస్తుండ్రు. గట్లనే కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు రాహుల్ గాంధీ సార్ను టెర్రరిస్ట్ అని తిట్టుకొచ్చిండు. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు బగ్గుమంటారు. ఇక మన ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జన్న అయితే ఏకంగా ఏం ఆఫర్ ఇస్తుండో చూడురి. నరం లేని నాలుకే ఏదైనా మాట్లాడుతుంది అన్నట్టు ఈ నడమ కొందరు లీడరు స్థాయి మరిచి అడ్డగోలు మాటలతోని లేని లొల్లులు పెట్టుకుంటారు. బీజేపీ లీడరు కమ్ కేంద్ర మంత్రి బిట్టు సింగ్ గారు ఉండి రాహుల్ గాంధీ సార్ను ఈ నెంబర్ 8 టెర్రరిస్టు అని అనుకొచ్చిండు. అలా నాయనమ్మకు పట్టిన గట్టే రాహుల్ గాంధీకి పడుతుంది ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చిండు. ఇట్లా రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అనే వరకు దేశమంతటా కాంగ్రెస్ కార్యకర్తలు సలసల మసులుతున్నారు. మా రాహుల్ గాంధీని గంత మాట అంటావా నీ సంగతి చూస్తాం బిడ్డ మర్యాద క్షమాపణలు చెప్పు లేదంటే నేనేం చేస్తావో మాకే తెలియదని ఢిల్లీలో బిట్టు సింగ్ ఇంటిని ముట్టడిచ్చారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక మన కాంగ్రెస్ ఎమ్మెల్యే విడమ బొజ్జన్న అయితే రాహుల్ గాంధీ సాగు కోరిన కేంద్ర మంత్రి తలకాయ నరికి తెచ్చిన వాళ్ళకు నా ఎకరం 38 గుంటల జాగ మొత్తం రాసిస్తా అని బోల్డ్ కామెంట్ చేసుకొచ్చిండు. ఏదైతే రణవీర్ సింగ్ బిట్టు అతను అనుకున్న మార్గాన్ని వెనక్కి తీసుకోవాలి. తప్పకుండా వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా మేము కూడా ప్రకటిస్తున్నాం. ఏజే ఖానాపూర్ శాసనసభ్యులు నేను కూడా ప్రకటిస్తున్నాను. అతని తలని ఎవరైతే తీసుకొస్తారో మా నాన్న సంపాదించిన భూమి 1 ఎకరం 38 గుంటలు నేను కూడా రాసిస్తాను. ఎవరైనా తీసుకురావాలి. ఉన్నటువంటి ఆస్తి అదే నాకున్న ఆస్తిని మా నాన్నకున్న ఆస్తిని రాసియని నేను కూడా ప్రకటిస్తున్నాను. మరి కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు తలకాయ అంటే మటన్ దుకాణంలో దొరికే మేక తలకాయ తెచ్చేతందుకు రాహుల్ గాంధీ దేశ పౌరుడు కాదా ఆయనకు మాట్లాడే హక్కు లేదా? ఉన్నమాట అంటే ఉల్కెక్కువ అన్నట్టు బీజేపీని విమర్శిస్తే గంత జంకెందుకు? టెర్రరిస్ట్ అయిపోయి రాహుల్ గాంధీ ఎవరు పానాలు తీసిండు? పెద్ద పదవుల్లో కూర్చోగానే కాదు బుద్ధి కూడా పెద్దగానే ఉండాలని చాలా మంది నెటిజన్లు సింగ్ అన్నకు టుంగులేస్తున్నారు. ఇక